బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ వ్యాఖ్యలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. 1000 లోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని లోకేష్ అన్నారని, హెరిటేజ్ 750 ml నెయ్యి రిలయన్స్ లో 456కి దొరుకుతుందన్నారు. హెరిటేజ్ లో లీటర్ ఆవు నెయ్యి 608 రూపాయలకు దొరుకుతుందని, మరి మీరు అమ్మేది కల్తీనా అంటూ బొత్స ప్రశ్నించారు. హెరిటేజ్ వెబ్సైట్ ని ఎందుకు మార్చారో లోకేష్ చెప్పాలన్నారు. మొదట ఇందాపూర్ ని మ్యానుఫ్యాక్చర్ అని చెప్పారని, తర్వాత కో మ్యానుఫ్యాక్చర్ అని ఎందుకు మార్చారు అంటూ బొత్స నిలదీశారు. మండలిలో శాంతి భద్రతల అంశం చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించిందని తెలిపారు. ఎప్పటి నుంచి ఒకరోజు కాదు కదా ఆ కల్తీ చేస్తుంది, ఈ ఒక్కరోజు కాదు కదా అవి చేసింది కదా, కొన్నాళ్ళ బట్టి జరుగుతుంది కదా, కొన్ని నెలల బట్టి జరుగుతుంది కదా. మరి ఎందుకు మీరు అతని చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఏం చేస్తున్నారు? అది నా ప్రశ్న. అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అది లేకుండా ఏదో లేని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మా ఆర్డర్ లేదు ఇక్కడ. మా భరత్ చెప్పినట్టు, అలాగే మా ఇజ్రాయల్ చెప్పినట్టు. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సంబంధించి వాకౌట్ చూస్తాం. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయిన కక్ష పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన.